హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూడండి. ముందుగా అయితే వ్రతానికి కావాల్సిన పూలు, పళ్ళు, ఒకాకు, జామకాయలు, మురుకులు, రవ్వుంట్లు, మడత కాజా, అలాగే మామిడి పళ్ళు, పోలీలు అన్నీ పెట్టాము. అలాగే డబ్బులు అంత దేవుణ్ణి అయితే నీట్గా ఇలా అయితే రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈసారి నవధాన్యాలు ఇక్కడ పెట్టాను కదండి ప్లేట్లో, అన్ని రకాలవి ముందుగానే వడ్లు, రాగులు, బ్యాళ్ళు, తర్వాత ఉద్దిపప్పు అన్నీ కొన్ని ఉలువలు, పెసళ్ళు అన్నీ అయితే 9 రకాలుగా అయితే పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తర్వాత ఇలా ఇక్కడ పసుపు కుంకుమ ఇవ్వడానికి కోసం ఒక ప్లేట్లో అయితే పసుపు కుంకుమ, కొన్ని పూలు, గాజులు అయితే పెట్టాము. అవే కదండి మెయిన్గా ఇచ్చేది. అందరికైతే ఒకాకు, ఒక్కలు, అరటిపళ్ళు, గాజులు, పూలు అయితే ఇచ్చానండి. ఇలా మొత్తం దేవుడిని అయితే రెడీ చేశాను. ఒక చీర కూడా పెట్టానండి అమ్మవారికి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా బాగా కుదిరింది అనమాట. శారీ కట్టేటప్పుడు కూడా దేవుడు కూడా చాలా బాగున్నాడు. చాలా బాగా అయితే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతము. అందరు ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి ఒకాకు, గాజులు, పూలు అయితే ఇచ్చాను. 2 అరటిపళ్ళు ఇచ్చాను. మీరు అయితే ఎలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రతం కామెంట్ చేయండి. ఇంకోసారి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. చేసుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది, అందరికీ ఆరోగ్యంగా ఉంటారు. దానికోసం అయితే హ్యాపీగా అయితే వ్రతం అయితే పూర్తి చేశాను. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. నాకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్